రోజు నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావో తెలుసా? నీ నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను అస్సలు అనుకోలేదు అంజలి. నన్ను చాలా బాధ పెట్టావు. అయ్యగారు, అంజలమ్మ రూమ్ లో లేదయ్యా. లేకపోవడం ఏంటి? రూమ్ లో ఈ కాగితం ఉందయ్యా. అంజలి అమ్మ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కారణం లేకుండా ఆవేశపడ్డం, అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్లు తిట్టాడు, ఇవి నా తప్పులే. తల్లి, ఎంతసేపు ఇలా కూర్చుంటావు? ఆకలేస్తుంది కదా, అన్నం తినమ్మా. నాకేమొద్దు. అలా అంటే ఎలా తల్లి? కొంచెం తినమ్మా. నాకొద్దని చెప్పానా? పింకీ, రామ్మా. మా అమ్మో కదా, 2 ముద్దలు తినమ్మా. ఏయ్, ఆగవే. ఆ ప్లేట్ ఇలా ఇవ్వు. నువ్వెళ్ళు. దివ్య, నువ్వెళ్ళవే. ఎలాగూ రేపు దాన్ని చూసుకోవాల్సింది నువ్వే కదా, వెళ్ళి అన్నం తినిపించు. మమ్మీ, నేనా? అవునే పిచ్చిదానా. ఇప్పుడు మెల్లిగా దాన్ని నీ దారిలో తెచ్చుకుంటేనే నువ్వు ఇంటికి కోడలవ్వటానికి అవకాశం ఉంటుంది. వెళ్ళు. సర్లే. పింకీ, ఇదిగోరా, నేను అన్నం పెడతాను, నువ్వు తినాలి, ఓకేనా? ఇది నోరు తెరు. ఎంత పొగరే నీకు! రేపు నేను ఇంటికి రాని, అప్పుడు చెప్తా నీ సంగతి. నా మంచి పింకీ కదూ, 2 ముద్దలు తినమ్మా. నోరు తెరు. అయ్యో, చిచి, నా డ్రెస్ అంతా పాడైపోయింది. చూడమ్మా, అందుకే అన్నం పెట్టినని చెప్పాను, నువ్వే పెట్టు పెట్టు అన్నావు. చూడు ఎలా చేసిందో. అమ్మ వచ్చినట్టుంది. రాంజలి, అమ్మా, ఏమ్మా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇంకెప్పుడు చీర కట్టుకోమని చెప్పనమ్మా. నన్ను వదిలిపెట్టి వెళ్ళకమ్మా. లేదమ్మా పింకీ, ఇక నుంచి తను ఎక్కడికి వెళ్ళదు. నువ్వెలా ఉండమంటే అలా ఉంటుంది, సరేనా? అలాగే డాడీ. రాంజలి, వెళ్దాం. పదమ్మా. ఏంటలుడు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన పని మనిషిని మళ్ళీ బ్రతిమలాడి వెనక్కి తీసుకొచ్చావా? తనేం పని మనిషి కాదత్తయ్య. అదేలే, ఇంటికి పని మనిషి కాకపోయినా నీ కూతురికి పని మనిషేగా, ఏదైనా ఒకటేగా. అత్తయ్య, అయినా ఏంటల్లుడు ఇది? నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి కోసం నువ్వు వెతుక్కుంటూ వెళ్ళడమేంటి?
డబ్బులు పడేస్తే ఇలాంటి పనుళ్ళు 100 మంది దొరుకుతారు. నిజమే అత్తయ్య, డబ్బులు పడేస్తే పని మనుషులే దొరుకుతారు. కానీ ఇలాంటి మనుషులు దొరకరు అత్తయ్య. డబ్బులు విసిరేస్తే కొనలేనివి ఈ లోకంలో చాలా ఉంటాయి. అవి మీకెప్పటికీ అర్థం కావలే. అంజలి, నువ్వు పాపం తీసుకొని లోపలికెళ్ళు. ఏంటల్లుడు ఇది? దాని ముందు పట్టుకుని నన్ను అన్ని మాటలంటావు. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుని చూడు. పింకీని దానికంటే చాలా బాగా చూసుకుంటుంది. అయినా నీకు కొండంత అండగా మేము ఉన్నామని తెలిసి కూడా నువ్వు దీన్ని తీసుకురావడమే తప్పు. సరే తెచ్చావు, అది కాదు అని వెళ్తుంటే దాన్ని బ్రతిమలాడి వెనక్కి తీసుకురావాల్సిన కర్మేటల్లుడు. నా మాట విని దాన్నింట్లోంచి గెంటెయ్. నీ బిడ్డని పువ్వుల్లో పెట్టి చూసుకునే బాధ్యత నా కూతుర్ది. ఏంటి ఆ డ్రెస్ మీద? అది బావా, పింకీకి అన్నం తినిపిస్తుంటే ప్లేట్ తోసేసింది బావా. నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న డ్రెస్ నాశనం చేసింది చూడు. చూసేవాళ్ళుడు, పింకీ ఎంత అల్లరి చేసినా నా కూతురు ఎలా భరిస్తోందో. దాని డ్రెస్ పాడు చేసినా పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇంతకన్నా బాగా చూసుకుంటుందా పని మనిషి? దయచేసి అంజలి మాత్రం పని మనిషి అనకండి అత్తయ్య. నిజంగా పింకీ చేసిన పనిని భరించే మనిషి అయితే నా దగ్గర ఆ డ్రెస్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతుంది. మాటల్లోనే పింకీ చేసిన పనికి అంత కోపం చూపించే నువ్వు రేపు నేను లేనప్పుడు ఆ కోపం ఎలా తీర్చుకుంటావో నేను ఊహించగలను. హ, ఇది అంజలి అయితే పింకీని నవ్విస్తూ అన్నం తినిపించేది. పింకీ మొహంలో కోపం అనేది లేకుండా చేసేది. అది తనకు మీకు ఉన్న తేడా. అంతేనైనా అంతే. ఎప్పుడూ పరాయి వాళ్లే అందరికీ నచ్చుతారు, ఆయన వాళ్ళు ఎవ్వరికీ నచ్చరు. రేపేదైనా ఎదురు దెబ్బ తగిలితే అప్పుడు తెలుస్తుంది అయిన వాళ్ళకి కాని వాళ్ళకి తేడా. రావే వెళ్దాం. దీని ముందు బయటికి పంపిస్తే గాని నువ్వు లోపల తిష్టి వేయలేవు. చెప్తా దీని పని. రావే. ఏంటమ్మాయి గారు, ఏం ఆలోచిస్తున్నారు? గీత గురించేనా? లేదు సీను, అంజలి గురించి. అంజలి గురించా? అవును సీను, మనం ఏ రోజైనా గీతని అంజలిని వేరువేరుగా చూశామా? 25 ఏళ్లుగా వాళ్ళిద్దరినీ మన సొంత బిడ్డల్లాగానే చూసుకున్నాం కదా. మరున్నట్టుండి ఆ ప్రేమంతా ఏమైపోయింది సీను? అంజలి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇన్ని రోజులైంది. తను ఎలా ఉంది, ఏం చేస్తోందో తెలుసుకున్నావా? లేదు, అసలు తను ఎక్కడుందని ఎంక్వైరీ కూడా చేయలేదు. అంత పరాయి మనిషి అయిపోయిందా సీను? అంజలిని మనం ఎప్పుడూ పరాయి మనిషి అనుకోలేదు అమ్మాయి గారు. కానీ జరిగినవన్నీ మనసులో పెట్టుకుని మనమే తనను దూరం చేసుకున్నాం. 25 ఏళ్లు పెంచిన ఒక్క సంఘటనతోనే
తనని మన మనసులోంచి దూరం చేసుకున్నాం. మనం చూసింది నిజమో అబద్ధమో అని చెప్పి పక్కన పెడితే అంజలి మన బిడ్డ కాదనే ఆలోచన ఎక్కడో మన మనసులో ఉందమ్మాయి గారు. అందుకే మనకింత నిర్లక్ష్యం. సీను, అవునమ్మాయి గారు. ఇన్నేళ్లలో గీతని అంజలిని ఇద్దరిని కంపేర్ చేసి చూస్తే గీత కంటే అంజలిని మనకి ఎన్నో విషయాల్లో దగ్గరైంది. ప్రతి దాంట్లోనూ మనం అంజలిని మెచ్చుకున్నాం, ప్రేమించాం, అభిమానించాం. కానీ పాలకుండలో ఒక్క విషం చుక్కపడితే పాలన్నీ విషమైపోయినట్టు ఆ ఒక్క సంఘటనతో అంజలి మీద మనకున్న ప్రేమంతా విషంగా మారింది. ఇది నిజం అమ్మాయి గారు. కానీ మనం తెలుసుకోవలసిన విషయం ఇంకోటి ఉందండి. ఎంత జరిగినా మన మనసుల్లో అంజలి దూరమైందనే బాధ మాత్రం ఎక్కడో తొలిచేస్తుంది కదా. అవును సీను. అదేనండి బంధం అంటే. అదే మన బిడ్డ అయితే ఎలానే చేస్తామో చెప్పండి. తప్పు మనలోనే ఉందండి. మన ఆలోచనే తప్పు. నిజం సీను. ఎంతైనా అంజలి మన బిడ్డే. జరిగిందేదో జరిగిపోయింది. పాపం ఆడపిల్ల ఒక్కతే బయటికెళ్ళి ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. ముందు తన్ని వెతికి ఇంటికి తీసుకురావాలి సీను. అలాగే అమ్మాయి గారు. ఏంటమ్మగారు, గీతమ్మ కాపురం గురించి పట్టించుకోకుండా మనల్ని కాదని వెళ్ళిపోయిన అంజలి గురించి ఆలోచిస్తారేంటి? దానికేంటి చెప్పండి? చదువుకుంది, ఎలాగైనా బ్రతికేస్తుంది. ఏదో ఒక రోజు తనే వెతుక్కుంటూ తిరిగొస్తుంది. దాని గురించి ఆలోచించడం మానేసి ముందు మీరు అజిత్ బాబుతో మాట్లాడండి. ఏంటమ్మగారు అలా చూస్తున్నారు? లచ్చమ్మ, అంజలి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎన్ని రోజులైంది? మరి ఏ రోజైనా అంజలి కోసం కన్నీరు కార్చావా? కన్న తల్లివయ్యుండి నా బిడ్డ ఏమైందో ఎక్కడుందో తెలుసుకోండని ఒక్కరోజైనా చెప్పావా లచ్చమ్మా? నీకు గీత మీదున్న ప్రేమకి ఆనందపడాలో, అంజలి మీదున్న నిర్లక్ష్యానికి బాధపడాలో తెలియడం లేదు లచ్చమ్మా. అది కదయ్యా, నా బిడ్డ తప్పు చేసింది కదా. ఆ మాటకొస్తే గీత ఎన్ని తప్పులు చేయలేదు లచ్చమ్మ. గీతని మనం క్షమించలేదా, కాపాడుకోలేదా? కానీ అంజలి విషయంలో మాత్రం మనందరం తెలియకుండా చాలా పెద్ద తప్పు చేశాం. పాపం లచ్చమ్మ, ఆడపిల్ల, అందులోనూ ఒంటరిగా బయటకెళ్ళింది. అక్కడ ఎలా ఉందో తెలీదు. లోకం ఎలా ఉంది చెప్పు. ఏదైనా జరిగితే దానికి పరోక్షంగా కారణం మనమే కదా. మనం పెంచిన మొక్కని మన చేతులతోనే పీకేస్తావా? గీత చేతులారా దాని జీవితం నాశనం చేసుకుంటోంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం తప్పు కదా లచ్చమ్మా. కొడితే మరేం చేస్తుందమ్మా? మీ ఆయన నేను ఎప్పుడు కొట్టలేదా లచ్చమ్మా? కొట్టిన ప్రతిసారి నువ్వు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చావు? 25 ఏళ్ల తర్వాత నీ భర్త నిన్ను వెతుక్కుంటూ వచ్చాడంటే దానికి కారణం ఏంటి లచ్చమ్మా? మా బతుకులు వేరు కదా బాబు. మేమంటే పేదోళ్ళం. ఏదైనా సరే ఏది తెగేదాకా లాక్కూడదు లచ్చమ్మా. కనీసం పెద్దవాళ్ళు ఉన్నావన్న ఇంగితం ఉన్నా అలా నిర్ణయం తీసుకునేది కాదు. గీత సంగతి తర్వాత చూద్దాం అమ్మాయి గారు. ముందు అంజలిని వెతికిస్తాను. అలాగే సీను. అమ్మో, నా కూతురు జీవితం చివరికి ఏం చేస్తారో వీళ్ళు. దేవుడా, నువ్వే దిక్కు. అమ్మా ఆకలి, అమ్మా ఆకలి, అమ్మా ఆకలి, అమ్మా ఆకలి, అమ్మా ఆకలి, అమ్మా
పింకీ. మ్మ్. అమ్మా ఏం కూరది? క్యాబేజీ ఫ్రైరా, నీకు ఇష్టం కదా. హై, నాకు ఇష్టమని నీకెవరు చెప్పారమ్మా? నీకేమేమి ఇష్టమో నాకు అన్నీ తెలుసు. నాకే కాదమ్మా, డాడీ కూడా ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. సేమ్ పించ్. ఆ. బాగుందా? చాలా బాగుందమ్మా. సీతమ్మా, నాకు అన్నం వడ్డించు. డాడీ, మీరు నాతో కలిసి డిన్నర్ చేస్తున్నారా? అవును పింకీ. మరి రోజు నాతో కలిసి తిన్నారు కదా. రోజు ఒకేలాగా ఉంటే ఎలా తల్లి? మారాలి కదా. ఇదిగో మా పింకీ కోసం పూర్తిగా మారిపోయాను. సీతమ్మా, కూర చాలా బాగుంది. ఆ కూర మన అంజలి చేసిందయ్య గారు. అవునా? చాలా బాగుంది అంజలి. నిజం చెప్పాలంటే అచ్చం పింకీ వాళ్ళ అమ్మ చేసినట్టే ఉంది. డాడీ, ఇక నుంచి రోజు నాతో పాటు డిన్నర్ చేస్తావా? షూర్ తల్లి. అయితే అమ్మ రోజు మనకు ఇష్టమైనవన్నీ కుక్ చేస్తుంది. ఏ అమ్మా? అలాగే పింకీ, తిను. పింకీ, ఏం డాడీ? ఇవాళ నువ్వు నా దగ్గరే పడుకుంటావా? పడుకుంటాను, కానీ నాకు కథలు చెప్పాలి. చెప్తావా? కథలా? ఆ, అమ్మ అయితే రోజు చెప్తుంది. మరి నువ్వు కూడా అలాగే చెప్తే వస్తాను. సరేరా. రా. ఎన్ని రోజులైందోనమ్మా అయ్యగారు పాపతో కలిసి భోంచేసి. ఏదో తిన్నానంటే తిన్నానన్నట్టు 4 మెతుకులు కెలికి వెళ్ళేవారు. కానీ ఈ రోజు కడుపు నిండా తిన్నారమ్మా. అమ్మగారు చేసినట్టే వంట చేసి ఆ తండ్రి కూతుళ్ళ కడుపు నింపేవు తల్లి. డాడీ, మరి కథ చెప్పు డాడీ. ఏం కథ చెప్పాలమ్మా? ఏదైనా చెప్పు డాడీ. హ్మ్. ఆ, రాజుగారి 7 చేపల కథ చెప్పనా? పో డాడీ, ఎప్పుడూ అదే కదా. మీ మమ్మీ మీకు చెప్పింది
మీరు అదే చెప్తారా? అమ్మ అయితే కొత్త కొత్త కథలు చెప్తుంది. ఈ ఒక్క రోజుకి మీ అమ్మ కథ చెప్తాను. రేపటి నుంచి నీకోసం కొత్త కొత్త కథలు నేర్చుకుని చెప్తాను, సరేనా? అలాగే డాడీ. అయితే అమ్మకు చెప్పు. మీ అమ్మని మొట్టమొదటిసారి కాలేజీలో చూశాను. అప్పుడు మీ అమ్మ 2 జడలు వేసుకొని చేతిలో బుక్స్ పట్టుకొని కాలేజ్కి వచ్చింది. ఆ రోజు ఏమైందో తెలుసా? పింకీ, 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 పింకీ. నన్ను పోలీస్ స్టేషన్కి పిలిపించి వార్నింగ్ ఇప్పించినప్పుడే మన 2 కుటుంబాల పరువు రోడ్డుకెక్కే ఆంటీ. ఇవాళ కొత్తగా పోయేదేం లేదు. నోరుమీద రాస్కల్. మీరు మాత్రం తప్పు చేయలేదా ఆంటీ? అసలు అంజలి ఎందుకు ఇల్లు వదిలిపోయింది? మీ వల్ల కదా.